టిఎస్పిఎస్సి గ్రూప్ 2 24 గ్రాండ్ టెస్ట్, అది కూడా ఓన్లీ 249 రూపీస్కి మాత్రమే. అంటే ఈ గ్రాండ్ టెస్ట్లు ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక 70 రోజులు టైం ఉంది. సో ఈ పాటికి మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి రివిజన్ స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి మన ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు వచ్చిందో అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం గ్రాండ్ టెస్టులు రాసి ద్వారా ఈ ప్రిపరేషన్ లెవెల్ని అంచనా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ చెప్పే మాట ఏంటంటే, ఒక తెలిసిన క్వశ్చన్స్కి 4-5 ప్రశ్నలు తప్పు పెట్టామని చెప్పి. సో కాబట్టి అది అలాంటి పరిస్థితి అవాయిడ్ చేయడానికి ఈ ప్రాక్టీస్ మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రాండ్ టెస్టులు రాయాలి. సుమారుగా ఈ గ్రాండ్ టెస్ట్లో ఒక 5,000 మంది రాస్తారు. సో అట్లా 5,000 మందితో కలిసి రాసినప్పుడు వచ్చే ఆ స్పిరిట్ కోసం కూడా, అంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కోసం కూడా ఈ టెస్టులు రాయాల్సి ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, టోటల్గా 24 టెస్టులు, ప్రతి పేపర్కి 6 టెస్టులు, అంటే 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లకు కలిపి 24 టెస్టులు వస్తాయి. సో ఇప్పుడు సపోజ్ పేపర్ 1 జూలై 3rd, 5th, 19th and 21st, ఆగస్టు 4th and 15th. పేపర్ 2 ఏమో జూలై 7th, 9th, 23rd, 25th, 6th అండ్ ఆగస్ట్ 6th and 15th. అంటే 15th రోజే 2 పేపర్లు ఉన్నాయి. ఇది మొదటి 4 టెస్టులు, అంటే మొదటి 3 టెస్టులు సెక్షన్ వైజ్గా ఉంటాయి. అండ్ తర్వాత చివరి టెస్టులు లాస్ట్ 15th రోజు పెట్టినటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 2 టెస్టులు 2 కలిపి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, అంటే యాక్చువల్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా పెడతాం. సో సేమ్ పేపర్ 3 కూడా 11th, 13th, 27th, 29th జూలై, అలాగే ఆగస్టులో 8th and 16th. పేపర్ 4 జూలై 15, 17, 31st, ఆగస్ట్ 2nd, 10th and 16th. సో 16th రోజున 3rd పేపర్ అండ్ 4th పేపర్ కలిపి ఒకే, అంటే మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒకే రోజులో ఉంటాయి. సో ఇలా పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయితే చదివింది గుర్తుంటుంది. తెలిసిన ప్రశ్నలకి తప్ప ఆన్సర్స్ పెట్టడం అనేది ఉండదు. ఒక్కొక్క పేపర్కి 900 ప్రశ్నలు ప్రాక్టీస్ అవుతాయి. అంటే మొత్తం 3,600 ప్రశ్నలు ప్రాక్టీస్ అవుతాయి. 900 into 4, అంటే ఎగ్జామ్లో మనం 600 ప్రశ్నలు రాయాలి మొత్తం 4 పేపర్లు కలిపి. 150 into 4, అంటే ఒక్కొక్క ప్రశ్నకి 6 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తారు. అంటే 3,600 ఉండడం వల్ల 600 into 6 3,600. సో మీరు ఎక్కడైతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఎగ్జామ్లో, 1 into 6, అంటే 6 ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి ప్రాక్టీస్ చేసినప్పుడు 45 రోజుల్లో పర్ఫెక్ట్ రివిజన్ అవుతుంది. అంటే ఈ షెడ్యూల్ కూడా ఎలా పెట్టామంటే, వరుసగా ప్రతిరోజు 24 రోజులు కాకుండా డే ఆఫ్టర్ డే ఆల్టర్నేట్ డేస్ రోజులో ఇది పెట్టడం జరిగింది. అండ్ చివరి ఎగ్జామ్ 15th, 16th జరిగేటటువంటి ఎగ్జామ్ విషయంలో ఒక 4 రోజుల పాటు బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీకు టిఎస్పిఎస్సి పేపర్ లాగానే ఇంగ్లీషు, తెలుగు 2 మీడియంలో ఇస్తాం. ఇది ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి స్టేట్ వైడ్ ర్యాంకింగ్ వితిన్ 24 hours ఇవ్వడం జరుగుతుంది. అంటే అట్లీస్ట్ 5,000 క్యాండిడేట్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ రాస్తారు కనుక ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వస్తుంది. సర్వీస్ ఛార్జ్ మాత్రమే దీనికి తీసుకుంటాం. ఆన్లైన్లో అయితే ఓన్లీ 249 రూపీస్. ఇది ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. క్లాస్ రూమ్ టెస్ట్కి అయితే 499 రూపీస్. ఇది కూడా మీకు అయ్యేటటువంటి స్టేషనరీ కాస్ట్ అంటే పేపర్ ఆల్మోస్ట్ 50 పేజీలు ఉంటుంది. సో 50 పేజీలకి ప్రింటింగ్ కాస్ట్ మాత్రమే ఇది తీసుకోవడం, 24 ప్రశ్నలకి కలిపి తీసుకోవడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలంటే కేపీసార్ యాప్, అంటే ఇది గతంలో మంది కృష్ణ ప్రదీప్ యాప్ అని ఉండేది, అది కాకుండా ఇప్పుడు కేపీసార్ యాప్ అని, కేపీసార్ అని ఉంటుంది. ఈ యాప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో మీరు కేపీసార్ యూపీఎస్సి యూనివర్స్ బావర్చి రెస్టారెంట్ ఎదురుగా, అంటే సంధ్యా థియేటర్ పక్కన గౌతమ్ మోడల్ స్కూల్ బిల్డింగ్లో 2nd floorలో మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో, గతంలో మన అశోక్ నగర్లో ఉండేది, అది కాకుండా ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. సో ఈ మిషన్ 500లో భాగస్వాములు అవ్వండి. మిషన్ 500 అంటే కనీసం యూపీఎస్సి యూనివర్స్ నుంచి 500 ర్యాంకులు ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి ఒక మిషన్. దీనికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి QR కోడ్ని స్కాన్ చేసి, ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను.